నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం చివరకు మిగిలేది నవల 3వ భాగాన్ని విందాం. బావగారికి నిద్రొస్తోంది. రాత్రంతా రైల్లో నిద్రలేదా మరి? మనం పోదాం పదా అని అమృతం కదిలింది. పసుపచ్చని ఖద్దరు చీరని మెడ చుట్టూ గుండ్రంగా కప్పుకుని పెదవులను తమలపాకులతో ఎర్రబుచ్చుకుంటూ కదిలింది. మాట్లాడే వెన్ను, మెడని కౌగిలించుకున్న జడ. ఎందుకో పిల్లల తల్లిలా కనిపించింది నిధికి. పిల్లలున్నట్లు లేరు, ఉంటే కనబడరు. రైటో పోవుచున్నాడే. ఇంతకీ చెప్పదలుచుకున్నదేమిటంటే, ఇందాక లాకు సూపరింటు గారితో మాట్లాడొచ్చాను. మా మామయ్య పిన్నీసు సిద్ధం చెయ్యమన్నాడని చెప్పాను. సో రేపు మనమందరం షికారెడుతున్నాము. ఎక్స్పెక్టింగ్ నర్సమ్మగారు. ఆవిడ చుక్కాని దగ్గర పడి ఉండొచ్చనుకోండి. కానీ ఆవిడ తుమ్మడం వగైరా చేసిందంటే బుడుంగుమంటుంది పడవ. షికారేం కర్మ, రేపు పిక్నిక్ ఎడదాం. మరి నిద్రపోవా? ఆవులించి పక్కకి తిరిగాడు. నేను నేరుగా నారయ్య దగ్గరికి పోతున్నాను. అతనితో నాకో పేచీ ఉందిలేండి అంటూ జగన్నాథం వెళ్ళిపోయాడు. నిద్ర నుంచి లేచేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలైంది. సుశీల టీ తీసుకొచ్చింది. మధ్యాహ్నం ఉత్తరాలు తీసుకొచ్చి అలమార్లో పెట్టాడు. ఒకటి దశరథరామయ్య గారు క్యాంపు నుంచి వ్రాసింది. ఆయన వారం రోజుల వరకు క్యాంపులో ఉండాల్సి వచ్చింది. కాబట్టి నారయ్య ద్వారా సరిపడ్డ బట్టలిచ్చి పంపించమన్నారు. మరో ఉత్తరం శ్రీనివాసరావు దగ్గర నుంచి. శ్రీనివాసరావు, నిధి ఇంటర్మీడియట్ కలిసి చదివారు. హాస్టల్లో ఒక రూములోనే ఉండేవారు. వాళ్ళ నాన్న డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్. అతన్ని అందరూ సీను అని పిలిచేవారు. ఇంటి పేర్లో ఆర్ అనే అక్షరం ఉండేది. అంచేత రొమాంటిక్ సీను అని అనుకుంటూ అందర్నీ అలా పిలవమని చంపుకు తినేవాడు. మనిషెప్పుడూ నీరసంగా కనబడేవాడు. ఎప్పుడూ కీళ్ళ నొప్పులంటూ కాలేజీ ఎగేసి గదిలో పడుకుని డిటెక్టివ్ నవల్స్ చదువుకుంటూ గడిపేవాడు. వేళాకోళంగా అతన్ని రొమాంటిక్ సీను అంటూ ఏడిపిస్తుండేవారు స్నేహితులందరూ. ఇప్పుడు ఆనర్స్లో చేరాడు. సెలవులకి ఈ ఊరు మీదుగా ఏదో సంబంధం చూడ్డానికి వెళ్ళాల్సిన అగత్యం ఉంది. కాబట్టి అతన్ని కలుసుకుని ఒక పూట కాలక్షేపం చేద్దామని ఉంది. కాబట్టి నిధికి తను ఆ ఊళ్ళో ఉండేది లేంది తెలియపరచమని, అతనికి అభ్యంతరం లేకపోతే వస్తానని వ్రాశాడు. చివరలో తల్లి చనిపోయినందుకు కండోలెన్సెస్ స్వీకరించమని కోరుతూ ముగించాడు. దయానిధి లేచి వెళ్ళి ముఖం కడుక్కొని తలకాయ దువ్వుకొని బట్టలేసుకున్నాడు. సుశీల చీర మార్చి రిబ్బెన్లు తీసేసి వదులుగా జడేసుకుని చక్కా వచ్చింది. నిధి హోల్డాలు విప్పి మాసిన బట్టలన్నీ మూటకట్టి దూరంగా వేశాడు. తర్వాత ట్రంకు తీసి ఒక్కటొక్కటే సామాన్లు తీసి చాప మీద పరుస్తున్నాడు. 1/2 డజను పుస్తకాలు, 2 ప్యాకేజీలు, లెటర్ కేస్ మంచం మీద పెట్టాడు. ఇవన్నీ ఏమిటి, కాలేజీ టెక్స్ట్ బుక్కులా అంటూ సుశీల పుస్తకాలని పరిశీలించడం మొదలుపెట్టింది. నాకోసం ఏం తెచ్చావు? పట్నం నుంచి డాక్టర్ అంది. దయానిధికి సుశీల అక్కడ నుంచి వెళ్ళిపోతే బావుండు అనిపించింది. సుశీల, కొంచెం దొడ్డిలో నారయ్య ఉన్నాడేమో చూసిరద్దు. లేడు బావా. నారయ్య తమ్ముడు జీడి మామిడి తోటలోకి వెళదామని చెప్పారు. ఇంకా వచ్చినట్లు లేదు అని పక్క గదిలోంచి అమృతం వచ్చింది. మంచివాళ్ళు, తమకి తెలియకుండా హాని చేస్తారు అనుకున్నాడు నిధి. ఎట్లా సుశీలను అవతలికి పంపడం? నువ్వు టీ తాగుతావా కాఫీయా సుశీల అన్నాడు. నాకా పట్టింపులు లేవు, రెండూను. ఏం, ఎందుకు? ఏమీ లేదు. సాయంత్రం కూడా ఒక్కసారైనా కాఫీ తాగకపోతే ఎట్లాగో ఉంటుంది. కొంచెం కాఫీ ఇచ్చావంటే నీకు సర్వదా కృతజ్ఞుడను అన్నాడు. ఇప్పుడేగా టీ తాగాం. నే పెడుతున్నా బావా అంటూ లోపల నుంచి అమృతం అంది. కాఫీ సామాను కుంపటి చప్పుడు వినబడుతోంది. మిడ్ వైఫరీ మాన్యువల్ తీసి సుశీల చూడడం మొదలుపెట్టింది. చీచీ, ఇవేం బొమ్మలు పాడు అని డోకొచ్చిన శబ్దం చేసింది. నీకెందుకు సుశీల, అవన్నీ మా టెక్స్ట్ బుక్స్.
నేను డాక్టరీకి మాత్రం చదవను ఖచ్చితంగా అంది. అట్లాగైతే భారతదేశం అధిక జనసంఖ్య తగ్గే ఆశలు మంట కలిసినాయి అని అతనే నవ్వుకున్నాడు. మా నాన్ డీటెయిల్డ్ రాబిన్సన్ క్రూసో అంది గర్వంగా. చూశావా ఎంత మంచి పుస్తకమో. డాక్టర్ల బాధ పళ్ళేకే. రాబిన్సన్ క్రూసో ఏకాంతంలోకి పారిపోయాడు. నర్సమ్మత్తయ్య లేచిందేమో చూడు. ఆ ప్యాకేజీలేమిటి? నాకోసం ఏం తెచ్చావు డాక్టర్? ఇవా? ఇవి మందులు. ఏం మందులో చూడనీయవు డాక్టర్? సుశీల, నువ్వు నన్ను డాక్టర్ అని పిలవడం బొత్తిగా బాగుండలేదు. ఇంకా నేను డాక్టర్ని కాలేదు. రెండోది, ఒక్క పేషెంట్లకే నేను డాక్టర్ని అవుతాను కానీ అందరికీ కాను. పైగా నువ్వు పిలుస్తుంటే ఎలాగా ఉంటుంది కూడాను అంటూ ఆమె కేసి ఎగాదిగా తెరివారా చూశాడు. కనుబొమ్మలు చిట్లించాడు. డాక్టర్ అని పిలిచినందుకు ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అని నాలుక ఖర్చుకుంది. అదే అలవాటైపోయింది. పైగా అలా పిలిస్తే నువ్వు సంతోషిస్తావనుకున్నాను అంది సుశీల. కాదు, నేను సంతోషించనని నాకు తెలుసు. అది నువ్వు సమాధానపరుచుకునేందుకు సృష్టించుకున్న కారణం. నన్ను బాధ పెట్టడం నీకు సరదా. నీకు మొత్తం డాక్టర్లపై ఉన్న కోపం అంతా నా మీద చూపిస్తున్నావు. నాకు డాక్టర్ల మీద కోపం ఎందుకు? నువ్వు చిత్రంగా మాట్లాడుతున్నావు. నన్ను ఊండు చేసేనా అంది. ఇదివరకే ఊండ్ ఉన్న వాళ్ళని మనం ఊండు చెయ్యలేం. నిజం చెబితే నువ్వు బాధపడతావు. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు చేత కాదు. నేనేమీ అనుకోను. చెప్పు నిధి. నాకు డాక్టర్లంటే ఎందుకు ఇష్టం లేదు? చెప్పకపోతే నాకు రాత్రంతా నిద్ర పట్టదు అంది. ఊరికే అన్నాను సుశీల. తమాషాకి ఆ మాత్రం ఊహించలేవేం? చెప్పి తీరాలి నువ్వు. మాట మరిపించేస్తున్నావు. నన్ను ఊండు చేశావు. ఎందుకో చెబితే ముందు జాగ్రత్తగా ఉంటాను. ఏదో మీ అమ్మ ఉందని, మామయ్య ఒంటిగా ఉంటాడని ఇక్కడికి వచ్చాం కానీ నీకు మనస్సులో ఏవో బాధలున్నాయంటే మా వల్ల నేను రేపే వెళ్ళిపోతాను అని సుశీల తలకాయ వంచుకుంది. నిజం సుశీల, నువ్వు అలా అనుకోవద్దు. మీరందరూ ఇక్కడికి రావడం వల్ల నాకెంతో సంతోషంగా ఉంది. మీరు లేకపోతే చాలా దిగులు పడిపోదును. ఏమీ లేదు. నువ్వు కట్టుకున్న చీర లాంటిది మా అమ్మకి ఉండేది. అది జ్ఞాపకం వచ్చింది అంతే అన్నాడు. ఈ చీర మీ అమ్మదే. అమ్మ కట్టుకు చూడవే. నీకెంతో బాగుంటుందని చంపుకు తింటే కట్టుకున్నాను. ఇప్పేస్తానుండు. నా ముందే. కర్మ. సుశీల వెళ్ళింది. బతికానురా దేవుడా అనుకొని చిన్న ప్యాకేజీ పొట్లం కోటు జేబులో దాచేసి మిగతావి ట్రంకులో సర్దడం మొదలెట్టాడు. ఇంతలో కాఫీ తీసుకుని అమృతం చక్కా వచ్చింది. పట్నం నుంచి బావ ఏదో చాలా తెచ్చాడే. నాకేం తెచ్చావు బావా అని అడుగుతుందేమోనని భయపడ్డాడు. బావా, నువ్వు పట్నం మళ్ళా వెళ్ళినప్పుడు మా ఊళ్ళో దిగావంటే నీకు ఇలాంటి ప్యాకేజీలు ఇస్తాను. తీసుకెళ్దువు గాని అంది అమృత. ఏమిస్తావు? సొజ్జప్పాలు. మాకు మంచి పూతరేకులొస్తాయి. అవి కజ్జికాయలు. కజ్జికాయలు మనము తింటాం అంటూ చక్కా వచ్చాడు జగన్నాథం. నీకోసం ఇక్కడేం సిద్ధం లేవు. ఇవన్నీ ఏమిటండోయ్ అంటూ జగన్నాథం పుస్తకాలను పరామర్శ చేసి సొంత పెట్టిలా పెట్టి కెలకడం మొదలుపెట్టాడు. తప్పురా, అవన్నీ అలా ఉంచు. అదేమిటండోయ్? ప్యాకేజీ కాగితం తొలగించి అట్టపెట్టి బయటకు లాగాడు. సుశీల చీర మార్చి చక్కా వచ్చింది. ఏది? నన్ను చూడనీమని ఆ పెట్టే లాక్కుంది. జగన్నాథం మళ్ళా లాక్కుని హాల్లోకి పరుగెట్టాడు. సుశీల తరుముకుంటూ వెళ్ళింది. అమృతం గుమ్మంలోకొచ్చి నారయ్యను కేకేసింది. నారయ్య, వాణ్ణిలా పట్టుకురా. ఆ పెట్టి పుచ్చుకుని చక్కా పోతున్నాడు. నారయ్య తువ్వాలు నడుంకి బిగించాడు. ఈ అబ్బాయి గారి పని మా ఇదిగా ఉందండి కోతల్లరి అంటూ అరుగు మీద కొంత పెనుగులాట జరిగిన తర్వాత ఆ పెట్టిని సుశీల తీసుకొచ్చింది. అదేమిటో చెప్పేస్తా, నాకేమిస్తావు అన్నాడు జగన్నాథం. నువ్వెందుకయ్యా పెద్దాళ్ళలోకెళ్తావు అని కసురుకొని నారయ్య దొడ్లోకెళ్ళాడు. కూకలేసి అదమాయించేటందుకు నేటికో వ్యక్తి దొరికాడు కదా అని లోపల నారయ్యకి పరమానందం. కెమెరా అంటే ఫోటోగ్రాఫులు తీసేదా అంది అమృతం. నిధి, నా ఫోటో తీయవు అంది సుశీల. మనుషులు పడతారా?
ఒక్క మనుషులే కాదు, ఆకస్మిక ఛాయాచిత్రం అనగా స్నాప్ షాట్ కూడా రాత్రింబవళ్ళు ఇక్కడ తీయబడును. సరసమైన రేట్లు అని పూర్తి చేశాడు జగన్నాథం. ఏది నన్ను తీ అని చేతులు కట్టేసుకుని మూతి బిగించి నిలబడ్డాడు. ఓ బాగున్నావులే కోతిలా అంది అమృతం. నేను భవదీయ సోదరుండని మరవకుమో మగువా. ఈ మధ్య తెలుగు దంచేస్తున్నాడండి బావగారు. క్లాసులో నా పేపరు అర్థం కాక మా మాస్టారు ఫస్ట్ మార్కు ఇచ్చేసి ఊరుకుంటున్నారు. ఈ పూటకి ఫోటోలు తీయడం ఆపు చేయడమైంది. రేపు పిక్నిక్లో మంచి దుస్తులతో సెంటు పౌడర్లు వగైరాలతో వచ్చిన వారందరికీ ఉచితంగా ఫోటోలు తీసి వారి వారి ముక్కులకే తగల్చబడును. ఏమంటారు బావగారు? అయితే నిధి ఎవరిని తీయాలని అంది సుశీల. వాట్ ఏ ఫూలిష్. ఎవరిని? వాట్ ఏ ఫూలిష్. నన్నే. మనం అందరం రేపు తీయించుకుందాం. లాకుల దగ్గర న్యాచురల్ సినేరీ ఉంటుంది. ఏం జగ్గు అన్నాడు నిధి. మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. నో జగ్, కాల్ మీ నాథ్. రేపు తీయించుకుందాం. మరి ఈ పూట నువ్వు నారయ్య వెళ్ళి రేపటికి తెడ్లు తాడు అన్నీ ఏర్పాటు చేసి లాగేటందుకు మనుషుల్ని మాట్లాడండి. రైటో. కానీ నారయ్యకు నాకు మాటల్లేవు. నేను మీ ఇద్దరికీ రాజీ చేస్తాగా. నారయ్యతో బయట కొంత ప్రసంగం చేసి చక్కా వచ్చాడు నిధి. నారయ్య ప్రశాంతాన్ని కొంతవరకు జగన్నాథం భంగం చేశాడనే చెప్పాలి. ఏదో కొత్త రకం మొక్కల్ని నారయ్య దొడ్లో పాతాడు. ఓ కర్ర పుచ్చుకుని ఓ దానిమ్మ పండుని తీసుకుని ఆ కర్రతో కొడుతూ దొడ్డంతా జగన్నాథం తిరగడం ఇప్పటికి 2 సార్లు జరిగింది. మొదటిసారి చూసి నారయ్య ఊరుకున్నాడు. ఏదో కుర్రాయన కదా అని. రెండోసారి అదేమిటని అడిగాడు. అది హోమ్ గోల్ఫ్ అనే ఆటట. మాట దక్కదన్నాడు నారయ్య. ఆ మొక్కల్ని ధ్వంసం చేయడానికే తని అవతారం ఎత్తినట్లు ప్రవర్తించడం చూసి నారయ్యకి ఒళ్ళు మండిపోయి ఆ కర్రని విరిచి అవతల పారేశాడు. గొయ్యి తీసి అందులో దానిమ్మకాయల్ని పూడ్చాడు. జగన్నాథం మళ్ళా ఆవాల పొద్దున్నే జీడి మామిడికాయని తీసుకుని సిద్ధమయ్యాడు. ఆ జీడి మామిడికాయలు కొయ్యడానికి తను బాధ్యత వహించాడు కనుక రాజీకి నారయ్య ఒప్పుకున్నాడు. ఇద్దరూ లాకుల దగ్గరకెళ్లారు. దయానిధి లోపలికొచ్చేటప్పటికి సుశీల మంచం మీద మడిచిపెట్టిన కోటుని తొడుక్కు చూసుకుంటోంది. చూస్తున్నావా బావా, వద్దంటుంటే ఆ కోటుని నలిపి పాడు చేస్తోంది అంది అమృతం. నాకు సరిపోయింది చూశావా నిధి, నేను నీ అంత లావు ఉన్నానన్నమాట అంది సుశీల ఎగాదిగా చూసుకుంటూ. ఆ కోటు సుశీల మోకాల దాకా వచ్చింది. ఆ కుడివైపున ఆ ఎత్తేమిటంటూ అమృతం విరగబడి నవ్వుతోంది. విరగబడి నవ్వినప్పుడు పళ్ళు అంత బాగుంటాయని తనకి తెలీదు. ఎందుకా నవ్వు? నీకేమన్నా ఫ్యాషన్స్ తెలుసా? పాడా. నార్త్ ఇండియాలో వింటర్లో లేడీస్ అందరూ కోట్లేసుకుంటారు. ఒసే అమ్ములు, మీ ఆయనెప్పుడైనా కోట్లేసుకుంటాడే అంది వెక్కిరిస్తూ సుశీల. ఆ ప్రశ్న అడిగించుకునే అర్హత నీకు లేదు కదా. కోటు కోసం పెళ్లి చేసుకుంది కాబోలు, పెళ్ళి బాబోయ్ అంది అమృత. అదిగో మళ్ళా నా పెళ్లి మాట ఎందుకెత్తుతావు? ఆ నవ్వేమిటి, పిచ్చెక్కిందా? సుశీల మళ్ళా చూసుకుంది. మధ్యబొత్తం పెట్టడం వల్ల కుడివైపున ఏర్పడ్డ ఎత్తును చూసి నాలుక కొరుక్కుంది. గోడవైపుకు తిరిగి కోటు విప్పి జేబులోంచి చిన్న ప్యాకేజీ తీసింది. అమృతం కిందికి జారిపోయిన పమిట కొంగును సరిగా సర్దింది సుశీల. చేతిలోంచి తటాలున నిధి ప్యాకేజీని లాక్కున్నాడు. అదేమిటో చూపించమని అతన్ని ఇద్దరూ చంపుకు తిన్నారు. నన్ను అడక్కండి, ఇది మీకు అనవసరం అన్నాడు. దాన్ని మాకివ్వనక్కర్లేదు, అదేమిటో చెప్పు చాలు అన్నారు. రహస్యాలంటే స్త్రీలకి గిట్టదు. స్త్రీ హృదయం ఒక రహస్య మందిరం. దాన్ని పురుషుడు తెలుసుకోనంత కాలము స్త్రీ పురుష వ్యత్యాసాలు ఉండాల్సిందే అనుకునే సనాతనులు భ్రమపడుతున్నారు. ఆ రహస్యం అంతా ఊహకి దాసులైన సౌందర్య పిపాసులు కల్పించిందే. కానీ వారిలో ఏ రహస్యం లేకపోవడం సరికదా. సృష్టిలో వారికి అర్థం కాని రహస్యాలతో అసలు మానవునికే నిమిత్తం లేదన్నట్లు స్త్రీలు ప్రవర్తిస్తుంటారు. గుప్పెట్లో గాలిని దాచి ఇదేమిటో చెప్పుకో అంటే పురుషుడు కొంత వ్యవధినివ్వండి, ఆలోచించి చెబుతాను అంటాడు.
స్త్రీ గుప్పెటని రక్కేసి వేళ్లను బలవంతంగా లాగి తీరా చూసి ఓస్ ఇంతే నాకక్కర్లేదు పొమ్మంటుంది. ప్రపంచం పురుషుడికి చెందుతుంది. దాన్ని శోధించి అర్థం చేసుకోవాలి. కానీ ఏం లాభం? పురుషుడు స్త్రీకి చెందుతాడు. అంచేత ప్రపంచ రహస్యంతో స్త్రీకేం నిమిత్తం? వీళ్ళు వదిలేటట్లు లేరనుకున్నాడు నిధి. ఇది ఒక మందు. ఆ మాత్రం దానికి ఇంత దాపరికం ఎందుకు? అంది సుశీల. నేనేం దాచలేదు. ఇందులో సీసాలు బద్దలవుతాయేమోనని నా భయం అన్నాడు. కొంపదీసి పొటాషియం సైనైడా? అంటే అదో విషం. తాగితే హాయిగా బాధ లేకుండా చచ్చిపోవచ్చు అంది సుశీల. అబ్బే అది విషం కాదు. ఆర్టిఫిషియల్ గోల్డ్ చేసేందుకు ఇదో ద్రావకం. ఏది చూని? వద్దు వద్దు, వెలుగులో దీన్ని బయటికి తీస్తే దీని పటుత్వం తగ్గిపోతుంది అంటూ నిధి కోటు వేసుకుని అరుగు మీదకి నడిచాడు. ఎదురుగుండా వచ్చింది జోగప్ప నాయుడు గారి కూతురు నాగమణి. జోగప్ప నాయుడు గారు కాంట్రాక్టులు చేసి బోలెడు డబ్బు గడించాడు. పెద్ద కొడుకు ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఎందుకో ఎవ్వళ్ళకి తెలీదు. పెద్ద పిల్ల మొగుడికి బొంబాయిలో పని. నాగమణి రెండో కూతురు. డబ్బు గడించడం, ఇల్లు కట్టడం, గొడవల్లో పడి సరిగా కూతురు విషయం కనుక్కోకపోవడం వల్ల స్కూల్ ఫైనల్ 3 సార్లు ఫెయిల్ అవ్వడం జరిగిందని, ఉత్తుత్త పరీక్షలు పాసు చేయించడం తన సంకల్పం అయితే ఈ పాటికో 10,000 తగిలేసి BA కూడా పాస్ చేయించి ఉందునని అప్పుడప్పుడు వాపోతూ ఉంటాడు. ఆ కారణాల వల్లనే వివాహం కూడా చెయ్యలేదంటాడు. ఉద్యోగం లేక పొట్టకూటికి అమ్ముడుపోయే అల్లుళ్ళు దేశంలో అంతమంది ఉంటుండగా తన కూతురు వివాహం విషయంలో ఆంధ్రదేశంలో ఎవరూ బెంగపడక్కర్లేదని క్లబ్లో పైబేస్తూ గెలిచిన హుషాల్లో అనేసిన లోపల పెళ్లి కానందుకు కొంత చింతపడుతున్నట్లు క్లబ్ స్నేహితులకి కూడా తెలుసు. గుమాస్తా కూర్మయ్య, జోగయ్య నాయుడు కొత్తగా కట్టిన ఇల్లు కామాక్షి కోసమే అంటుంటాడు. కానీ అతను కుటుంబ సమేతుడై అందులోనే కాపురం ఉండటం వల్ల ఆ పుకార్లో యథార్థం ఎంతవరకు ఉందో గట్టిగా నిర్ణయించిన వాళ్ళు లేరు. కూర్మయ్య తన వాదం మాత్రం మానడు. ఆ మనిషి ఎట్లాంటి వాడైంది? ఆయన కట్టించిన మేడే చెబుతుంది అంటాడు. కానీ ఇదంతా యజమాని మీద నౌకరుకుండే ఈర్ష్య, కసి కింద కట్టేసి ఆ వాదాన్ని ఎవరూ బలపరచడం లేదు. ఈ మధ్య కూర్మయ్య సందడి నాలుక మరో కొత్త పుకార్ లేవదీసింది. జోగప్ప నాయుడు గారికి బ్రాహ్మణ కుర్రాన్ని అల్లుడిగా తెచ్చుకోవాలని ఉందని, అందుకే దశరథరామయ్య గారబ్బాయితో అంత స్నేహంగా ఉంటున్నాడని. ఈ పుకారు సారాంశము దశరథరామయ్య గారితో వియ్యమొందాలన్న కామాక్షి సంకల్పాన్ని మెచ్చుకుని నాయుడుగారి ఆశలు అంతటితో అడుగంటుతాయి కదా అన్న ధైర్యంతో కూర్మయ్య నిశ్చింతగా ఉంటున్నాడు. ఇలాంటి మరిన్ని నవలలను వినడానికి శ్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలలను వింటున్నందుకు ధన్యవాదములు.